హల్లెలూయా, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? చాలా మంచిది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లినగాక. మరి ఈ విధంగా గత సంవత్సరం ఆగస్టు నెలలో మరి స్తుతి వర్తమానం ఇదే స్టేజ్ మీద చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా మీ మధ్యన కూడుకొని చక్కగా ప్రభుని మహింపరచడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఆహ్వానించినటువంటి లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మదన్ మోహన్ గారికి, మరి సహోదరికి, సంఘానికి అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలం ప్రతి వారు అనుభవించుటకు కృప చూపించి మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ఇది చాలా శక్తివంతమైనటువంటి మాట. చాలా ఈజీగా తీసుకుంటాం మనం. చాలామంది ఏమంటారంటే దేవుని చిత్తం లేండి ఎలా ఉంటే అలా జరుగుతుంది, దేవుని చిత్తం ఏదైతే అది జరుగుతుంది అని చెప్పి సింపుల్గా అంటుంటుంటారు. కానీ ఇక్కడ వాడంటే ఇటువంటి వాడంట. నిజంగా ఈ యొక్క అనేటువంటి డయాబెటీస్ వ్యాధి వచ్చింది, టీవీ వ్యాధి వచ్చింది, టీవీ వ్యాధి వచ్చింది, ఇలాగ అనేక సమస్యలతో బాధపడుతుండేటువంటి వారు గట్టిగా మాట్లాడి దగ్గుతుంటుంటే నోట్లోంచి బ్లడ్ పడిపోతుండేటువంటిది, షుగరు, ఇటువంటి సమస్యలతో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే మేము నలుగురు అన్నదమ్ములు, అందులో మా పెద్దన్న గారికి ఏమైందంటే సేమ్ మా నాన్నగారికి ఏదైతే వ్యాధి ఉందో షుగర్ డయాబెటీస్ వ్యాధి ఉందో అదే వ్యాధి మా అన్నగారికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను హైదరాబాదులో ఉండేటువంటి వాడిని. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు మా అన్నగారు వేరే ఊర్లో ఉండేవారు. మా నాన్నగారిని చుట్టకు వచ్చినప్పుడు ఏమనేవారు అంటే ఎప్పుడు కూడా నాకంటే నువ్వే బలంగా ఉన్నావు, ఎనర్జెటిక్గా ఉన్నావు, నేను నీ యొక్క స్వాచ్ఛంగా ఈ యొక్క షుగర్ వ్యాధిని తీసుకున్నాను, బలహీనం అయిపోతున్నాను, చాలా నీరసించిపోతున్నాను, కాబట్టి నీకంటే ముందు నేనే చనిపోతానని ఎప్పుడు కూడా ఈ మాటలే మాట్లాడేవాడు ఆయన. నీకంటే ముందు నేనే చనిపోతానని. విచిత్రమైన విషయం ఏంటంటే మా అన్నగారు ఏదైతే మాట పలికాడో అదేవిధంగా మా నాన్నగారి కంటే ముందు మా అన్నయ్య గారే యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ వచనం చదివితే బాగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే జీవమరణములు నాలుక వశము. చూడండి, మా అన్నయ్య గారు ఏం చేశారు? నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నేను ఆరోగ్యవంతుడిగా ఉంటాను, ఇది పలకలేదు. ఆయన ఏం పలికాడు? నేను మరణిస్తాను. చూడండి, ఈ రోజున మనం ఒక హౌస్ కట్టామంటే దానికి డోర్స్ ఉంటాయి. డోర్స్ కంటే ముందు ఇంకోటి ఉంటుంది. ఏంటది? మెస్ పెడతాం మనం, ఐరన్ మెస్. ఎందుకంటే ఏ దోమ ఏగా ఇంటిలోకి రాకుండాను కదా. సరే దేవుని చిత్తం అయితే వచ్చి కొడుతుంది, లేకపోతే లేదు అన్నట్టు వదిలేస్తాం మనం. ఖచ్చితంగా సెక్యూరిటీ పెట్టుకుంటాం. అలాగే నీ నోటి మాటలను బట్టే నీ భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈరోజు నువ్వు ఏదైతే పలుకుతున్నావో రేపు నువ్వు అది అనుభవిస్తావు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఇట్లా మైక్ పట్టుకుని చాలా జనాల మధ్యలో దేవుని వాక్యం చెప్తున్నట్టు ఒక ఫోటో తీసుకుని దాన్ని గోడకు పెట్టుకుని రోజు చూసి నేను పలుకుతూ ఉండేటువంటి అనమాట. ఈ ఫోటో నిజం చేసినందుకు వందనాలు దేవా, ఈ ఫోటో నిజం చేసినందుకు వందనాలు దేవా, హల్లెలూయా. నేను ఏదైతే పలికానో అది వెంటనే జరగలేదు, కానీ దశాబ్దాల తర్వాత ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా నేను ఏదైతే ఊహించుకున్నానో, నేను ఏదైతే పలుకుతూ వచ్చానో అది నెరవేరిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీలో చాలామంది ఏం పలుకుతారంటే నాకు ఉద్యోగం రావట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదండి, నా జీవితంలో ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఇదే పలుకుతారు. నేను అది రాంగ్ అంటాను అనమాట. అది దేవుని మనసు కాదు, అది దేవుని చిత్తం కానే కాదు అసలే. మరి ఏది పలకాలి? నీకు వివాహం జరగకపోయినా సరే థ్యాంక్ యూ జీసస్, నాకు మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిని వివాహ జీవిత భాగస్వామికి ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్.
ఇలా చెప్తే ఒక సహోదరి, అన్న నిజంగా ఇలా జరుగుతుందా అని ఫోన్ చేసింది. ఖచ్చితంగా నమ్మ, తిరుపతి నుంచి. అయితే పలానా డేట్కి పలానా టైంకి నాకు ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తితో పెళ్ళి అవ్వాలని రాసుకుంటాను, రాసుకోమన్నాను. ప్రతిరోజు మార్నింగ్ లేచి ప్రార్థన చెయ్యి, అవి పలుకు అని చెప్తే విచిత్రంగా ఆమె ఏ డేట్ అయితే రాసుకుందో ఆ డేట్ కంటే ముందు రోజుకే ఖచ్చితంగా అటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తితోటి ₹1 కట్నం లేకుండా, ఏ విధమైన రిస్క్ లేకుండా అద్భుతంగా మ్యారేజ్ జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా ఉంది? ఇక్కడ జీవమరణం 4 వశం, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తింటారు. అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాని యొక్క మాటల ఫలం అంటే ఏంటి? దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం అనమాట. మా అన్నగారు కూడా అది అనిపించాడు. నేను చనిపోతాను అంటే ఏంటి? గేట్లు ఓపెన్ చేస్తున్నాం అనమాట. సైతాన్ గడికి ద్వారం తెరుస్తూ ఉన్నాం అంటాడు కదా ఆయన. యోబు గారు ఏమంటాడు? నేను దేనికైతే భయపడ్డానో అది నా మీదకి వచ్చింది. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రతికూల పరిస్థితులే పలుకుతూ ఉంటుంటారు. ఇంకా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నాకు ఇంక పెళ్ళి కాదు, నాకు ఉద్యోగం రాదు. రాంగ్ అనమాట, ఎంటైర్లీ రాంగ్ అది. వాళ్ళ పలికిన వాళ్ళ జీవితాలు ఏదైతే పలుకుతారో అదే జరుగుతూ ఉంటుంటుంది. ఇంకా నాకు ఈ రోగం ఇలాగ వస్తుంది, నాకు ఈ సమస్య వస్తుంది, నేను ఇటువంటి బాధలో ఉంటాను. నేను అందుకనే ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో ఒక కన్ఫెషన్, ఒక ఒప్పుకోలు ప్రార్థన చేస్తాను. కొన్ని వేల మంది చేత చేపిస్తూ ఉంటుంటాను. ఏంటంటే నేను 120 సంవత్సరాలు జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడు మోసే గారు? మనిషి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. కొంచెం బలమైన అయితే 80 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాడు ఆయన. మరి ఆయన ఎంతకాలం బ్రతికాడు? ఎంతకాలం బ్రతికాడు? 120 ఇయర్స్ బ్రతికాడు. 120 ఇయర్స్లో కొండెక్కుతున్నాడు అంట ఆయన. ఎలాగా? కర్ర సపోర్టుతోట. మోసే గారు కర్ర పట్టింది నడవలేక కాదు, పడిపోతానని భయించేత కాదు. మోసే గారు కర్ర పట్టింది అద్భుతాలు చేయడానికి. మోసే గారు కర్ర పట్టింది అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయటానికి అనమాట. హల్లెలూయా. అంతేగాని నడవలేక పడిపోతానని భయించోటు కాదు. ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు, కానీ 70-80 అన్నాడు. మరి ఏది నమ్ముదాం? ఏం తీసుకుందాం? హంసకంట పాలు నీళ్ళు కలిపి పెడితే పాలన్నీ తీసుకుంటుందంట, నీళ్ళు విడిచిపెట్టేస్తుందంట. మీలో ఆడవాళ్ళు చాలామంది వెజిటేబుల్ కొంటాకి వెళ్తారు కదా. వంకాయలు అమ్మేవాడు వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చిన్న టబ్బు తీసుకుని చక్కగా మంచి మంచి వంకాయలన్నీ తీసుకుని చెడ్డ వంకాయలు అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తారు. తిడతారా వాడిని? ఎందుకు ఈ చెడ్డ వంకాయలు, పుచ్చి వంకాయలు అని చెప్పి? మీకు ఏది కావాలో తీసుకుని వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే జీవితంలో ఏది అనవసరం దాని గురించి మాట్లాడుతూ కూర్చుంటారు, ఏది అనవసరం దాన్ని చూస్తూ కూర్చుంటుంటారు, ఏది అనవసరం దాన్ని డిస్కషన్ చేసి జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటారు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ పని లేదనుకోండి, దేవుని స్తుతించండి. యేసయ్యా నీకు వందనాలు, నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, ఇలా స్తుతించండి, ఇలా గణపరచండి దేవుడిని. ఏమవుతుందంట? 1 సమూయేలు 2:30 ఒక మాట ఉంటుంది, నన్ను గణపరచు వారిని. ఎంత సింపుల్గా ఉన్నా చూసారా? దేవుడు నిన్ను గణపరచడు అనుకో, నీకు అనారోగ్యం ఎందుకు ఉంటుంది? దేవుడు నిన్ను గణపరచడు అనుకోండి, నీకు అప్పుల సమస్య ఎందుకు ఉంటుంది? దేవుడు నిన్ను గణపరచడు అనుకో, నీ నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంటుంది? దేవుడు గణపరచడం నిరుద్యోగం కూర్చోమంటాడా? ఇప్పుడు మనకి ఒక సీఎం గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎంత హంగాముగా తీసుకెళ్తారు కదా. మరొక మనిషే మనల్ని పిలిస్తే అంత హడావుడి చేస్తున్నప్పుడు ఇంకా దేవుడే మనల్ని కనపరిచినాడంటే చూడండి, మొర్దెకైని రాజు కనపరిచినప్పుడు ఎలా ఉందంట? గుర్రం ఎక్కించారు, మంచి బట్టలు వేశారు, మంచి స్థితిలో. అంతవరకు జైల్లో ఉన్నటువంటి యోసేపుని ఎప్పుడైతే రాజుగారు పిలిచారో ఏమైపోయింది? మొత్తం హెయిర్ కట్ మారిపోయింది, డ్రెస్ మారిపోయింది, మొత్తం మారిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరగాలన్నా, ఏది జరగాలన్నా మనుషులు పట్టుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు, ఎవరో సహాయం చేస్తారు, ఏదో చేస్తారని ఎప్పుడు చూడొద్దు. తలుపేసుకోండి, రహస్యమందు చూస్తున్న మీ తండ్రికి మొరపెట్టండి. నీ రహస్య ప్రార్థనలే బహిరంగ ప్రతిఫలాలను తెచ్చిపెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక చెట్టు నాటినప్పుడు అదే చెట్టు విత్తనంలోంచి, ఒక విత్తనం నుంచి ఫస్ట్ ఏమొస్తుందంట? చిగురు అనుకుంటారు చాలామంది. చిగురు రాదు. విత్తనం, నేను వడ్ల గింజల్ని చిన్నప్పుడు నానబెట్టేవాళ్ళు మేము పొలంలో వేసేటప్పుడు, దాంట్లోంచి ఫస్ట్ బయటకు వచ్చింది ఏంటి? చిగురు కాదు, వేరు బయటకు వస్తుంది. ఆ వేరు భూమిలోకి వెళ్ళాక ఆ విత్తనం పైకి వెళ్ళి అది రెండుగా చీలి అందులోంచి ఆకులు వస్తాయి అన్నమాట. మీరు కావాలంటే ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తారు లేదు కానీ ప్రతి చెట్టులో, ప్రతి విత్తనం నుంచి మొట్టమొదటి వచ్చేది వేరు. కానీ వేరు ఏమవుతుంది? మట్టిలోకి, బురదలోకి, లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఆ వేర్లు ఎంత బలంగా లోపలికి వెళ్తాయో అంత బలంగా వాళ్ళు ఆ చెట్టు పైకి వెళ్తుంది, అంత పైకి వెళ్ళి విస్తారంగా ఫలాలు ఫలిస్తుంది. ఫలాలను మనం చూస్తాం కానీ చెట్టుకున్న వేర్లు కనిపించవు. అలాగే ఈ రోజున మీ జీవితంలో మీరు బాగుపడాలన్నా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఏం చేయాలంటే మొట్టమొదట
రహస్యంగా ప్రార్థన చేయాలి. మనం బహిర్గతంగా బయటపడాలని ఎక్కువ చూస్తాం, కానీ రహస్యంగా దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి చాలా తక్కువ అనమాట. ఎవరైతే రహస్యమైనటువంటి లోతుల్లోకి వెళ్తారో వాళ్ళు బహిర్గతంగా పైకి వచ్చిన తర్వాత పడిపోలేరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో నేను చాలా మట్టికి నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ జీవమరణాలు 4 వశము అనేటువంటి మాటలో చాలా శక్తి ఉన్నది. దయచేసి ఇప్పుడు కూడా నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అనొద్దు. నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు అనే మాట కూడా అనొద్దు మీరు. మరి ఏమనాలి? ఆల్రెడీ స్వస్థపరిచేశాడు. ఫాస్ట్ టెన్స్. బైబిల్ అంతా చదవండి, ఫాస్ట్ టెన్స్లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన అంతా ఫ్యూచర్ టెన్స్లో వేస్తాం. దేవా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు. ఎంటైర్లీ రాంగ్ అనమాట అది. నిన్ను ఆశీర్వదించు అనే మాట కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఎఫ్ఎస్సి 1 మీరు చదువుకున్నాను అనుకోండి, ఎఫ్ఎస్సి పత్రిక 1:3 మీరు చదువుకుంటే అక్కడ ఏమంటుంది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడేను. ఇచ్చేసాడండి దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తే మళ్ళీ మన ప్రార్థన ఏంటి? ఇప్పుడు యాకోబు గారిలాగా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మదన్ మోహన్ గారు నన్ను పిలిచారు, ఈ యొక్క స్టేజ్ దగ్గరకు వచ్చేసాను. నేను ఇంకా అక్కడ ఇప్పుడు నన్ను ఆయన పిలిస్తే వెళ్తానంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ పిలిచారు, వచ్చేసిన అయిపోయింది. అయిపోయిందని మళ్ళీ జరుగుతుందని చూస్తే మన ప్రార్థన అలాగ ఉంది. స్వస్థపరచు అంటే అర్థం ఏంటంటే, ఏసే మళ్ళీ ఒకసారి భూలోక రాజ్యానికి వచ్చి నా కోసం దెబ్బలు తిని మళ్ళీ సిలువ ఎక్కి అప్పుడు వెళ్ళు, అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. అంత మ్యాటర్ ఉంది ఇక్కడ కదా. మన అందరి ప్రార్థన ఎలా ఉంటుంది? దేవా స్వస్థపరచు, బాగు చేయి, స్వస్థపరచు. రాంగ్ అనమాట అది. ఈ సత్యం తెలిసిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ మాట ఇలా పలకూడదమ్మా, మీ ప్రార్థనా విధానం అంతా మార్చుకోండి. జీవమరణాలు ఎక్కడుందంటండి? డాక్టర్ చేతిలో లేదు. డాక్టర్ కూడా చెప్పలేడు. ఏమో మార్నింగ్ ఎవరో ఫోన్ చేశారు, బ్రదర్ ఇలాగా హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, ఆ డాక్టర్ ఇంకా అయిపోయింది, మా వాళ్ళు కాదన్నారు. అంటే వాళ్ళు అలాగే చెప్తారు, కానీ మీరు ఒకటే పట్టుకోండి. 1 పేతురు 2:24 ప్రకారం యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మా చెల్లి స్వస్థత పొందేసింది, ఏ సమస్య లేదు, ఆరోగ్యంగా తిరిగి వెళ్తుంది. ఇదే పలకండి. డాక్టర్ ఏం చెప్పాడు, రిపోర్ట్ ఏం చెప్పింది, స్కానింగ్ ఏం చెప్పింది, ఏది కాదు. ఎందుకంటే మీరు పలుకుతూ ఉంటే కలుగుతూ ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు వెలుగు కలుగని పలకగా కలిగిన, పలికితే కలిగిన, పలికితే కలిగిన, పలికితే కలిగిన. 1వ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. కేవలం దేవుడు ఏం చేశాడు? పలికాడు. రాజులంట చేతులు కాళ్ళతో పనిచేయరంట, పెదవులతో పనిచేస్తారు. ఒక మాట అన్నాడంటే మాటే శాసనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏది పలుకుతామో దాన్ని పొందుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం అనమాట. షుగర్ వచ్చేసిందా, అంతేలండి, ఈ వయసులోను 50 వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా వస్తుంది. లేకపోతే ఏదైనా బీపీ వచ్చింది, ఏదైనా సమస్య, యాక్సెప్ట్ చేస్తారు చాలామంది. నా జీవితంలో పైల్స్ వ్యాధి ఎంతమందికి తెలుసు? పైల్స్ అంటే మనకి మోషన్కి వెళ్ళినప్పుడు మామూలు బ్లీడింగ్ వెళ్ళిపోతుంటుంది అనమాట. భయంకరమైన సమస్య అది. కూర్చోలేము, కూర్చుంటే ఏదో గుచ్చినట్టు ఉంటుంది, నుంచోలేము, కూర్చోలేము, ఒకరితో మాట్లాడలేము, ఇంకా మైండ్ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అటువంటి సమస్య కొన్ని సంవత్సరాలు అనుభవించాను నేను. ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నప్పుడు అలోపతి, హోమియోపతి, ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం అన్ని విధాలు వాడాను, కానీ సమస్య అనేది సాల్వ్ అవ్వలేదు. మన యొక్క స్వస్థత ఎక్కడ ఉంటుందంట? మన యొక్క పరిస్థితికి పరిష్కారం ఎక్కడ ఉంటుందంట? జీవమరణాలు 4వ వచనం. ఎప్పుడైతే ఈ యొక్క 1 పేతురు 2:24 వచనంలో ఉన్నటువంటి మాటను నేను గ్రహించానో, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతాను కాదు, పొందేశాను. మరి స్వస్థత పొందితే నేను ఎందుకని బాధపడాలి? యేసయ్య నా కొరకు ఆల్రెడీ దెబ్బలు తినేశాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగితే ఇంకా ఈ సమస్య నాలో ఎందుకు ఉండాలి అనే సత్యం నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. బానిసత్వంలో ఉంచదు, బంధకాల్లో ఉంచదు, రోగం అనే బంధకాల్లో ఉంచదు, అప్పులనే బంధకాల్లో ఉంచదు, నిరుద్యోగం అనే బంధకాల్లో ఉంచదు. ఆ బంధకాల్లో మనం ఉన్నామంటే ఏదో సత్యం మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. ఆ సత్యం మిమ్మల్ని బంధకాల్లో ఉంచింది, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకున్నాను, పట్టుకున్నాను వచ్చిన అక్కడి నుంచి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందాను. ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బలహీనత నా శరీరంలో ఉండడానికి వీలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్యతో మాట్లాడ మనం. దేవుడిని చెప్పాడు, ఈ కొండను చూసి కొండతో మాట్లాడమన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? మాట్లాడమన్నాడు. యేసుప్రభువు వారు నిద్రపోతున్నారంట, భయంకరమైన తుఫాన్ వచ్చింది. యేసుప్రభువు శిష్యులు లేపిన వెంటనే యేసుప్రభువు మోకరించి 2 చేతుల పైకి ప్రార్థన చేశాడా? ఏమన్నాడు ఆయన? దేన్ని గద్దించాడు? సముద్రాన్ని గద్దించలేదు ఆయన, గాలిని గద్దించాడు. దేన్ని గద్దించాడు? గాలిని గద్దించాడు. అదేంటి, గాలి కనిపిస్తుందా? గాలిని చూస్తామా? నీరు కదా బయటకు వచ్చి పడేది. కాబట్టి ఈరోజు మీ భర్త మిమ్మల్ని కొడతాకు వస్తున్నాడేమో,
లేకపోతే మీకు ఎవరైనా శత్రుత్వం పన్నారేమో, మీ మీదకి ఎవరైనా విరోధులు వేస్తున్నారేమో, వాళ్ళ కాదు. నీరుకి లేచేంత కెపాసిటీ లేదు, కానీ నీరుని లేపేది ఏంటంట? గాలి. ఎప్పుడైతే గాలిని గద్దించాడో సముద్రం నిమ్మలించిందంట. సో మీరు ఈ సూత్రం తెలుసుకున్నారనుకోండి, మన జీవితంలో మనకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటిది మనుషులు కాదు, వెనకాల ఒక ఈవిల్ స్పిరిట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకనే మీ అత్తగారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో, మీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడేమో, దానికి కారణం ఆయన కాదు. దేవుడు ఎప్పుడైతే గాలిని గద్దించాడో నిమ్మలం అయిపోయిందంట. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు లేచిన వెంటనే ఏం చేశాడు? సమస్యను చూసి గద్దించాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో సమస్య, నిరుద్యోగం అవ్వచ్చు, వివాహం జరగకపోవచ్చు, అప్పులు తీరకపోవచ్చు, ఏదైతే సమస్య ఉందో దాన్ని ఏం చేయాలంట? మనం అలా చెప్పం, నాకు చాలా పెద్ద రోగం ఉందండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి అంటే ఏమైపోయింది? నాకున్న సమస్య ఏమో చాలా పెద్దది, దేవుడేమో చాలా చిన్నవాడు. 97:15 ఏముంటుందంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అన్న మాటని ఏం చేస్తా తెలుసా? శ్రమలో అన్నది ఇంత లెటర్ వస్తుంది, దేవుడు తోడై ఉన్నదేమో చిన్నగా వస్తుంది. అంటే శ్రమ పెద్దది, దేవుని తోడు చిన్నది. రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు కూడాను నా సమస్య చిన్నది, నా యేసయ్య గొప్పోడు. 14, 15, 16 సంవత్సరాలు ఉన్న శద్రకు, మేషాకు, అబేద్నెగో ఏమన్నా తెలుసా? ఆఫ్టర్ ఈ అగ్నిగుండం, దీని నుంచి మా దేవుడు కాపాడేస్తాడో. చూసారా? ఏది పలికారో దాని ఫలం వాళ్ళు అనుభవించారు. వారు పలికారు, వారు అనుభవించారు. కాబట్టి ఈ రోజున మనం అనుభవించలేకపోవడం కారణం ఏంటంటే పలకట్లేదు అనమాట. ఏం పలుకుతున్నాం? ఎప్పుడు నెగిటివే పలుకుతారు, ఎప్పుడు ప్రతికూల పరిస్థితులే పలుకుతారు, ఎప్పుడు భయపడుతూనే పలుకుతారు. ఎందుకని భయపడతారో యేసుప్రభు నమ్మిన వారు చెప్పాలి. దేవుని నమ్మకు కూడా భయపడుతున్నారంటే కారణం ఏంటంటారు? ఏంటంట? పరిపూర్ణ, ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలగనుగా ఉంటాడు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. అంటే పరిపూర్ణంగా దేవుని ప్రేమించిన వాళ్ళు అసంపూర్ణంగా అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, సమస్యలు వచ్చే ప్రార్థన చేసి సమస్యలు వచ్చే దేవుని వైపు చూసేవాళ్ళు భయపడుతుంటారు. విశ్వాసం గలవాడు చెప్పాలి, మెయిన్ వాక్యాలు ఈ హృదయంలో ప్రింట్ అయిపోవాలన్నమాట. నిజంగా ఈ వాక్యం మనలో ఉంటే ఏ సాతాను శక్తులు కానీ ఏ క్రియలు కానీ నిలబడి చేయలేవు. విశ్వాసం గలవాడు కలవరపడ్డో. ఈరోజు మీరు కలవరపడుతున్నారు, భయపడుతున్నారంటే కారణం ఏంటంట? విశ్వాసం లేదు. అంత గందరగోళంలో బోటు మునిగిపోతున్నారు, అందులో ఉన్న ధాన్యము మొత్తం తిండి వస్తువులన్నీ పడేశారంట శిష్యులు. యేసుప్రభుని లేపితే వెంటనే ఏం చేశాడని యేసుప్రభు ఏమన్నాడని? శిష్యుల్ని హత్తుకున్నాడా? ఎత్తుకున్నాడా? విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారని తిట్టాడు ఆయన. చూసారా? నువ్వెంత గందరగోళంలో ఉన్నా సరే నీ నుంచి దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటది? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనడు అసాధ్యమంట. కాబట్టి నీ పరిస్థితి బాగుందా లేదా, నువ్వు గందరగోళంలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావా అన్నది అనవసరం, కానీ విశ్వాసం అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారంట. కాబట్టి ఈ రోజున జీవ మరణాలు నాలుక వశం. కాబట్టి నువ్వేది పలుకుతావో దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావో. కాబట్టి మీరేం చెప్పాలి? నేను ప్రతిరోజు మార్నింగ్ ఏం చెప్తాను తెలుసా? నేను 120 సంవత్సరాలు ఆరోగ్యంగా, బలముతో, సమృద్ధి అయిన జీవంతో జీవిస్తాను, నా దేవుని మహింపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదైతే పలుకుతానో దాన్ని ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటాను, దాని ఫలాన్ని నేను అనుభవిస్తాను. మరి మీరేమంటున్నారు? ఏముందులేండి, ఎంతకాలం ఉంటాం, 60-70 సంవత్సరాల జీవితం అంటున్నారా? అంతే అవుతుంది. మరి జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా మోసేని ఆదర్శంగా తీసుకోవాలి మనం. మోసే గారు 120 సంవత్సరాలు కర్ర లేకుండా, దృష్టిమాంద్యం లేకుండా, కళ్ళజోడు లేకుండా చక్కగా కొండెక్కాడంట ఆయన 120 సంవత్సరాల్లో. జబ్బుతో చనిపోలేదు మోసే గారు, సమస్యతో చనిపోలేదు. ఇందాక ఎవరో ఫోన్ చేశారు నాకు, పాస్టర్ గారు అంట, చాలా సంఘాలు ఉన్నాయంట, హాస్పిటల్లో ఉంటే ఎవరో చెప్పారంట బలానా బ్రదర్ చేత ప్రేయర్ చేయించుకోమంటే, ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్పారనమాట, ఇంకా లంగ్స్కి వచ్చిందంట క్యాన్సరు, డాక్టర్లు కూడా చెప్పారు చనిపోతారని చెప్పేసి, ఇంకా చనిపోతారంట ఆయన అంటే, ఆయన అది నమ్మేసి ఏం చేశారంటే వాళ్ళ భార్యకు చెప్పారు, నువ్వు ధైర్యంగా ఉండాలి, సంఘాన్ని నడిపించాలి, కాబట్టి ఇంకా నేను ఇది దేవుని చిత్తం అనేసారంట. నాకు ఫోన్ చేశారన్నమాట. నేను చెప్పాను, ఇది దేవుని చిత్తం కాదండి, రోగంతో చనిపోవడం దేవుని చిత్తం కాదు, సమస్యతో చనిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం మీద అయితే ఆయన దెబ్బలు తినవలసిన అవసరం లేదు, వదిలేదురు నీ జబ్బుతో నువ్వు సావని చెప్పేసేసి.
కానీ దేవుని చిత్తం ఏంటి? అంతటను అందరూ మారు మనసు పొందాలి, అంతా కూడా రక్షించబడాలి, దేవుని నామం మహింపరచబడాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందేశాము. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి రోగం నుంచి, ప్రతి శాపం నుంచి ఆయన మనల్ని విమోచించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. ఈ సత్యం తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు. యాక్సెప్ట్ చేయొద్దు. మీరు పలకండి ఇక్కడ నుంచి ఏం చేస్తారు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా యేసే ఆల్రెడీ వెల చెల్లించేశాడు, నా రోగానికి ఆల్రెడీ దెబ్బలు తినేశాడు, కాబట్టి ఈ రోగం నా మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. నేను పలుకను. ఎప్పుడైతే నేను ఆ వాక్యాన్ని పట్టుకుని నా పైల్స్ గురించి పలుకుతూ ఉన్నానో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సంవత్సరం విడిపించావు, నీకు వందనాలు అని చెప్పి పలికిన కొన్ని రోజులకి ఎలా పోయిందో, ఎక్కడికి పోయిందో, ఏమైందో ఆ సమస్య మళ్ళీ నాకు ఇప్పుడు కనపడలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. ఏ మెడిసిన్ వాడలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే ఓన్లీ మాట ద్వారా, దేవుని వాక్యాన్ని పలకడం ద్వారా, ఆ కన్ఫెషన్ చేయటం ద్వారా సంపూర్ణ స్వస్థత పొందుకున్నాను. సజీవ సాక్షిగా మీ మధ్యన ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాదు. గతంలో ఎక్కడున్నావు, ఈరోజు ఎక్కడ ఉన్నావు, రేపు ఎక్కడ ఉండాలనుకున్నావు. నీకు ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. నేను గతంలో ఉన్న చోట ఈ రోజున లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్లో, మధ్యాహ్నం 1:30కి వైజాగ్లో ఉంటుంది. సో 5 గంటలకు బయలుదేరిన ట్రైన్ 6 గంటలకు ఎక్కడ ఉంటుంది? దగ్గర దగ్గర వరంగల్ వెళ్ళిపోతుంది, విజయవాడ వెళ్తుంది. అంటే ఏమవుతుంది? మూవింగ్ ట్రైన్ అనేటువంటిది, దాని యొక్క స్టేటస్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినట్లయితే, క్రీస్తు నడిచే వ్యక్తి అయితే, క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్న వ్యక్తి అయితే, నీ జీవితంలో నీ స్టేటస్ అనేటువంటిది మారుతూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా ఒకే విధంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి చాలా చేంజ్ అనేటువంటిది రావాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విన్నారో, వాళ్ళకు స్వస్థత ఇచ్చాడో దేవుడు, వాళ్ళు నడుస్తూ ఉండగా ఏమయ్యారంట? స్వస్థత పొందారు. నేను వేరే ట్రాన్స్లేటర్లో చదివాను, వేరే చోట చదివితే అసలు విషయం ఏం జరిగిందంటే, అక్కడ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అంట, కుష్ఠరోగులు అంటే ఏమవుతుందో తెలుసా? వాళ్ళకున్న చేతులు వేళ్ళన్నీ తినేస్తుంది కుష్టి అంతా కూడా. ఇంక ఈ చేతులకు వేళ్ళు ఉండవు, ఏముండవు, ఇలాగ మొండి ఒకటి ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు నడుస్తూ ఉండగానంట మొలవటం మొదలు పెట్టండి, వేళ్ళు మొలవటం మొదలు పెట్టాయంట, మొత్తం శరీరం రావటం మొదలు పెట్టిందంట, వాళ్ళు సంపూర్ణంగా బాగుపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో లేనటువంటివి, కోల్పోయినటువంటివి తిరిగి అన్నీ కూడా సమకూర్చబడతా ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడతా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడతా మాత్రమే కాదు, కానీ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాక్సెప్ట్ చేయకూడదు ప్రతిదీ కూడా. ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని చిత్తమే, ఏ జరిగిన దేవుని చిత్తమే అనుకోకూడదు ప్రియులారా. పాలయంగిచ్చు గారి కుమారుడికి భయంకరమైన వ్యాధి వచ్చిందంట, చనిపోయాడంట ఆయన. కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నో, ఇట్స్ నాట్ విల్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పి మోకరించి ప్రార్థన చేశాడంట. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా కుమారులకు జీవం రావాల్సిందే. కుమారుడు చనిపోయాడు, ఆల్రెడీ దేవుని దూత రావడం, తీసుకుని వెళ్ళిపోవడం అంతా జరిగిపోతూ ఉన్నది. ఆయన వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయాక పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళిపోయాడంట ఆయన. కానీ ఈయన పాలయంగిచ్చు గారు ఘోరంగా ప్రార్థన చేస్తున్నాడు, కన్ఫెస్ చేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అని అంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుని దూత, మీ నాన్నగారు వదిలిపెట్టేలా లేడు, చాలా పట్టుపడుతున్నాడు అక్కడ, కాబట్టి మళ్ళీ నేను తీసుకెళ్ళవలసి వస్తుందని చెప్పి తీసుకొచ్చేసి, లాజరు చనిపోయాడు, ఇది దేవుని చిత్తం అనుకున్నారు అందరూ కూడా, సమాధి చేశారు, అంత అయిపోయింది. కానీ దేవుడు ఏమన్నాడు? నిద్రిస్తున్నాడు లాజరు, బయటికి రా. దేవుడు ఏది పలికాడో అలాగే ఆయన పలికినట్లుగానే ఆయన లేవటం, బయటికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కొరియాలోనే ఒక సంఘటన జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు, చక్కటి సేవకుడు. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు అన్నమాట. దేవుని సువార్త ప్రకటించే ఊరుకునేవారు కాదు, భయంకరమైన శిక్షలు వేస్తూ ఉండేటువంటి వారు. మరి అక్కడ సువార్త ప్రకటించకూడదు, దేవుని గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఒక రూల్ని ప్రవేశపెట్టారు. కానీ నా సేవకుడు దేవుని కొరకునే జీవిస్తున్నాడు, దేవుణ్ణే ఆయన హృదయంలో స్వీకరించాడు. కాబట్టి ఆయన దేవుని పని చేస్తూ ఉంటుంటే ఆయన బహిరంగంగా తీసుకొచ్చారంట. తీసుకొచ్చి, ఇదిగో నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు గురించి నేను చెప్పను, ఇంకా యేసు ప్రభుని గురించి నేను ప్రకటించను, ఇంకా నువ్వు చెప్పు అన్నట్లయితే నేను వదిలేస్తామన్నారంట. నేను బ్రతికేదే ప్రభు కోసం, దేవుని సువార్త ప్రకటించకుండా నేను ఉండలేనని చెప్పి సేవకుడు అన్నాడంట. సరే, ఈ నెల చంపితే బుద్ధి రాదని చెప్పి ఇటువంటి శిక్ష
చూసి మళ్ళీ ఎవరో కూడా ఈ యొక్క దేవుని గురించి మాట్లాడకూడదని చెప్పి కొరియాలో జరిగిన సంఘటన. కుటుంబాన్ని, 2 పిల్లల్ని, భార్యని, 4 అందరి జనాల మధ్యలో తీసుకుని వచ్చి గొయ్యి తీసి ఆ గోతుల నుంచోబెట్టి వాళ్ళని సజీవ సమాధి చేస్తామని చెప్పారంట. ఇప్పటికీ మీకు అవకాశం ఇస్తాను, ఇప్పుడైనా సరే మీరు యేసుక్రీస్తు ప్రభువారిని మేము నమ్మము, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, మేము ఆయన ఇంకా ప్రకటించమని మీరు వస్తే బ్రతుకే. ఎవరో మార్పు చెందట్లేదు, ఆ సేవకుడు అసలు అంగీకరించట్లేదు, జరుగుతూనే ఉంది ప్రాసెస్. ఇంకప్పుడు ఎలా ఏం చేశారంటే వాళ్ళంతా కూడాను సరే వీళ్ళని పూర్తి చేసేయండి, సమాధి చేసేయండి అంటుంటే చూస్తే చిన్న బిడ్డలు వాళ్ళు అంటారు, నాన్న మా వైపు చూడండి అంటూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి, అమ్మా ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విందులో పాలు పంచుకోబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు మన కొరకు ఒక అద్భుతమైన విందులో పాలు పంచుకుంటున్నాం, కాబట్టి మీరు సంతోషంగా పాటలు పాడండి, ఆ విందులో మనం ప్రవేశించబోతున్నాం అని తల్లి ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ పాట ప్రారంభించారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా పిల్లల్ని ఎంత భక్తిగా పెంచారో వాళ్ళు. చిన్నపిల్లల హైట్ ఎంత ఉంటుంది కదా, పెద్దవాళ్ళు ఎంత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోతులో నుంచోబెట్టారు వాళ్ళని, చుట్టూ ఉన్న మనుషులంతా కూడా మట్టేస్తూ ఉన్నారంట. వాళ్ళు పాడుతానే ఉన్నారు. చిన్నపిల్లలు ఆల్రెడీ సమాధి అయిపోయారు, చనిపోయారు వాళ్ళిద్దరు. ఇంకా వీళ్ళకి ఇప్పుడు భార్య, తర్వాత భర్త, ఈ విధంగా అందరూ కూడా వాళ్ళ కొన్న ఊపిరి ఉన్నంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉన్నారు, మహింపరుస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు. నిజంగా వాళ్ళంతా కూడా సజీవ సమాధి అయిపోయారు. ముగిసిపోయింది, అయిపోయింది అనుకున్నారు వాళ్ళంతా కూడాను. అదే మరణము ముగింపు కాదు, మరణం ఒక మలుపు మాత్రమే. హల్లెలూయా. చూడండి, కొన్ని చోట్ల మనం రోడ్డు ఇలాగ వెళ్తుంటుంది, అక్కడితోటి ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళాక మలుపు ఉంటుంది, మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే క్రైస్తవులు సమాధి చేయబడరంట. జాగ్రత్తగా, క్రైస్తవులు సమాధి చేయబడరు. ఏం చేయబడతారు? క్రైస్తవులు నాటబడతారంట. హల్లెలూయా. ఏం చేస్తారంటే నాటబడతారు అంటే విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజులు కనిపించదు, అది ఏమైపోయిందో తెలియదు, కానీ సడన్గా ఒకనొక రోజున ఏమొస్తుందంట? వర్షం వస్తుంది. అప్పుడు ఈ యొక్క విత్తనం, భూమిలో ఉన్నటువంటి విత్తనం ఏమవుతుంది? నెమ్మదిగా భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది, మొలకెత్తుతుంది, అది వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఒక్క విత్తనమే నాటారు, కానీ అది అనేకమైనటువంటి ఫలాలు ఫలించి మళ్ళీ అనేక విత్తనాలు వచ్చి మళ్ళీ అనేక మొక్కలు వచ్చి విస్తరించేస్తుంది అంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు సమాధి చేయబడరు, నాటబడతారు, వాళ్ళు మళ్ళీ తిరిగి విస్తరించబడతారు అనమాట. హల్లెలూయా. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం, ఆయన మరణించిన తర్వాత అంతా అయిపోయింది అనుకున్నారు చాలామంది. ఆయన బ్రతుకున్నంత కాలం ఎవరికి తెలియదు అసలు, ఆయన చెప్పిన వర్తమానాలు కూడా ఎవరు పరిధిగా చూడలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళని భేదాభిప్రాయాలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన చెప్పిన ప్రతి మెసేజ్ వినటం, అనేక మంది అన్యజనులు కూడా దేవుని గురించి తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నాటడం వల్ల ఏమైంది? సువార్త ప్రబలమై విస్తరించి వ్యాపించింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే, దేవుని కొరకు నువ్వు రోషంగా ఉన్నట్లయితే, కయీను ఏం చేయడు? ఏమని చంపేసి పూర్తి చేశాడు. మరణం ముగింపు అనుకున్నాడు, ముగించిపోయింది అనుకున్నాడు. నో, అక్కడే ఉంది అసలు ఆయన మలుపు అనమాట. ఆ రక్తము దేవునికి మొరపెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటాడు తెలుసా? నీతిమంతులు విడవబడుట కానీ వాళ్ళ భిక్షమెత్తుకుంటాం కానీ నా లైఫ్లో నేను చూడలేదు చిన్నప్పటి నుంచి ఇంతవరకును అన్నాడు. నిజమేనా? విడవబడ్డారు ఎప్పుడన్నా నీతిమంతులు? విడవబడ్డారా? నీతిమంతులు విడవబడతారా? కానీ ఒక సందర్భంలో విడవబడ్డారు. ఎవరు? ఎక్కడ విడవబడ్డారు? ఆ రోజున 4 వ్యక్తుల్ని, ఆ కుటుంబాన్ని 40 మంది లేచారు. హల్లెలూయా. మరణం ముగింపా? 40 మంది లేచారు. హల్లెలూయా. మరణం ముగింపా? లేదు, మలుపు తిరిగింది అక్కడతోటి. 4 కాస్త మలుపు తిరగక ఏమైందంట? 40 మంది అయ్యారు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇటువంటి పరిస్థితుల్లో మరి సంఘానికి బాధ్యత ఏంటి? సంఘం యొక్క బాధ్యత ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి హతసాక్షి స్టెఫను గారు దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు, దేవుని కొరకు చక్కటి జ్ఞానాన్ని ప్రదర్శించాడు. అలా చేస్తున్నాడని చెప్పి ఊరి చివరికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారంట. ఆయన చంపేసినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? దేవా, నేను చనిపోతున్నాను, నా ఆత్మను తీసుకో అని చెప్పి ఏం చేశాడు? అప్పగించేశాడు. నేను అనుకుంటాను నిజంగా ఆ సమయంలో ఒకవేళ
స్తెఫను గారు ప్రార్థన ఈ విధంగా చేస్తుంటే బాగుండేదేమో. ఏమని? 118 కీర్తన 17వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమని? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు నేను వివరించేదను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. చూసారా, ఈ రోజున చాలామంది యూట్యూబ్లో చూడండి, నేను రెడీ. దేనికంటండి? నువ్వు గేట్ ఓపెన్ చేసి కూర్చుంటే సాతానుడు ఊరుకుంటాడా? ఎవరిని మిగిలిందా అని చెప్పి గర్జన సింహం వల్లే సాతానుడు కూర్చుని ఉన్నాడు అసలేని. నువ్వేం చేస్తున్నావు? నేను రెడీ అంటే ఆడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మింగేస్తాడు. కాబట్టి నువ్వేం చెప్పాలి? నేను సావను. నువ్వు సత్యాగా దేవుని స్తుతించలేవు కదా. నేను సజీవుడినై ఏం చేస్తానంటండి? యెహోవా క్రియలు నేను వివరించేదను. నువ్వు దేవుని క్రియలు వివరించాలంటే నువ్వు సజీవుడు అయి ఉండాలి. అమ్మ మీరందరూ చెప్పాలి, నేను చావను, సజీవుడినై సజీవురాలునై యెహోవా క్రియలను వివరించేదను. హల్లెలూయా. నిజంగా మరి గొప్ప సేవకులైన ప్రవీణ్ గారు బ్రతికుండుంటే ఎంత మహాజ్ఞానం అసలేని, ఎంత విస్తరించబడేది, ఇంకా ఎంతమంది దేవుని వైపు నడిపించబడేటువంటి వారు. అలా చనిపోవడం అనేది దేవుని చిత్తం కాదు, మనం యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి ఈ మాట పలకాలి. నిజంగా ఇక్కడ మీరు చదివినట్లయితే తర్వాత చదువుకోండి, నేను ఆ యొక్క రిఫరెన్స్ చెప్తాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, వారిలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడిను. ఇక్కడ అపోస్తల కార్యములో మనం చదివినట్లయితే ఈ యొక్క స్తెఫను గారు ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మను దేవుడికి అప్పగించేస్తున్నాడంట. దేవుని స్తుతించడం మానేశాడంట. పరలోక రాజ్యం తెరవబడతాం ఆ యొక్క అన్ని చూస్తూ ఉన్నాడు. అంతేగాని ఆయన సజీవుడిగా ఎన్ని సమస్యలు ఇచ్చినా జయించినట్టుగా చూడలేకపోయాడు. ఈ మాట పలుకుంటే బాగుండేది అనిపిస్తుంది. నేను చావను, నేను సజీవుడినై నా దేవుణ్ణి మహిమను వివరిస్తాను, నా దేవుని గొప్పదాన్ని వివరిస్తానని చెప్పుంటే మన దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఎలాగ అంతమంది రాళ్ళతో కొట్టినా కూడా బ్రతికేవాడు ఆయన. నేను ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇదే విషయం ఎవరికి జరిగిందంటే పౌలు గారికి జరిగింది. అపోస్తలులైన పౌలు గారికి ఈ సంఘటన జరిగిందనమాట. చూద్దాం. అపోస్తల కార్యములోనే మనం 7వ అధ్యాయం 58, 59, 60 వచనాలు చదివితే అక్కడ పౌలు గారు ఎలా హతసాక్షి అయిపోయాడు అది అంత ఉంది. అదే విషయం మనకి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదివినట్లయితే, అంతియోకయ నుండి ఈకియో నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. ఇదే సందర్భం ఎవరిది? స్తెఫను గారిది కూడా. ఊరి చివరికి ఈడ్చుకొని పోయారు, రాళ్ళతో కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు. వింటున్నారా జాగ్రత్తగాను? అలా చంపుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలిసే ప్రార్థన? స్తెఫను గారు, ప్రభువా పరలోకం తెరవబడింది, నేను చూస్తూ ఉన్నాను, దేవా నా ఆత్మ నువ్వు చేర్చుకో అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ పౌలు గారు చచ్చిపోడని చెప్పి వెళ్ళిపోయారంట. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోనికి ప్రవేశించి మరునాడు బర్నబతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిరి. హల్లెలూయా. చచ్చిపోయాడు పౌలు గారు, రాళ్ళతో కొట్టేశారు, చంపేశారు. కానీ ఆయన ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడా? అంగీకరించాడా? మరలా తిరిగి లేచాడు, హాస్పిటల్కి వెళ్ళలేదైనా. హల్లెలూయా, హల్లెలూయా. మరణంతో ముగించబడకూడదు మన జీవితం, అది ఒక మలుపు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను ముగిస్తున్నాను, సమయం అయింది. ఎంతో కాలంగా వాక్యం వింటున్నారేమో, ఎంతో కాలంగా దేవుని సందుకు వస్తూ ఉన్నాము, ఎంతో కాలంగా దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నామేమో, కానీ ఏ విధమైన మలుపు లేదు మన జీవితంలో, ఏ విధమైనటువంటి ఒక విధమైనటువంటి అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. అనేక మందికి మనం దీవెనకరంగా లేవు. మనం చూసినటువంటి వారు నిజంగా ఎస్ ఇలా ఉండాలి మన జీవితం, ఇలా ఉండాలి దేవుని మహిమార్థంగా అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ స్తెఫను గారు చనిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. నెక్స్ట్ రెండవదిగా ఎవరంటండి? యాకోబును కూడా లేపేశారు. చూపించమంటారు అది. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినట్లయితే అక్కడ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో కొంతను బాధపెడుచు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూసారా? 1 by 1 దేవుని పనిలో ఎవరైతే ముందుగా ఉంటున్నారో లేపేస్తున్నారో. స్తెఫను వెళ్ళిపోయాడు, అంత సైలెంట్గా ఉంది, సంఘం ఏం మాట్లాడలేదు. యాకోబు వెళ్ళిపోయాడు, తర్వాత ఎవరు క్యూలోను? పేతురు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం చేసిందంటండి? ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను.
సంఘం నిద్రావస్థలో ఉందంట, సంఘం ప్రార్థించట్లేదంట. ఒక సేవకుడికి బాధ కలిగింది. ఆ సంఘంలో ఉన్న రూల్ ఏంటంటే పెద్ద గంట ఉంటుంది పైన. ఎవరన్నా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో చేస్తున్నారు, ఈ బలిపీఠానికి ముందుగా పెడతారన్నమాట సమాధి పెట్టిని. సో అందరు చూడటానికి అవకాశం ఉంటుంది, ప్రతి ఊరు రావచ్చు. ఈ సేవకుడు ఏం చేయడంటే గంట కొట్టాడంట. అందరూ సంఘం అంతా వచ్చింది. అయ్యి ఎవరు చనిపోరు. అందరు లెక్క పెట్టుకుంటే అందరూ ఉన్నారు, అందరూ చూస్తే అందరూ ఉన్నారు. ఎవరు చనిపోయారు అంటే ఒక్కొక్కరు వచ్చి చూడమన్నాడంట ఆ సేవకుడు. అందరూ చూస్తున్నారు, షాక్ అవుతున్నారు అన్నమాట. ఏం మాట్లాడుతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఆ సేవకుడు ఆ సమాధి పెట్టెలో పెద్ద అద్దం పెట్టాడంట. ఎవరు వెళ్ళి చూస్తున్నారో వాళ్ళే కనిపిస్తారు అందరూ. అదేంటి, నేను సమాధిలో ఉన్నాను, నేను ఎప్పుడు చచ్చిపోయాను, కానీ బయటికి ఎవరు మాట్లాడతలేదు. సంఘం అంతా చూశారు, అందరూ చచ్చిపోయినట్టు అనమాట లెక్క. ఏంటని చెప్తే అప్పుడు చివరిలో చెప్తున్నాడంటే సేవకుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంఘం అంతా కూడా చచ్చిపోయింది. ప్రార్థన లేదు, ఒక రోషం లేదు, ఒక ఉపవాసం లేదు, దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ లేదు. కాబట్టి ఈ సంఘం అంతా కూడా నిర్జీవ స్థితిలో ఉంది, సమాధి చేయబడిన స్థితిలో ఉంది, చచ్చిన స్థితిలో ఉంది. మీరు ఎప్పుడైతే రోషం కలిగి ప్రార్థిస్తారో అప్పుడు ఉద్యమం వస్తుంది, అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది అని చెప్పినప్పుడు సంఘంలో ఉద్యమం బయలుదేరిందంట. హల్లెలూయా. అది ఎప్పుడు ఆదిమ సంఘంలో, అరే స్టెఫను చనిపోయాడు, యాకోబు ఖడ్గం చేత మరి హతం చేయబడ్డాడు, ఇప్పుడు పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, నెక్స్ట్ పేతురే రెడీ. అప్పుడు సంఘంలో పట్టుదల వచ్చిందంట. హల్లెలూయా. సంఘంలో పట్టుదల వచ్చిందంట. సంఘం అంతా కూడి ప్రార్థించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుత దినాల్లో సంఘం యొక్క బాధ్యత ఏంటి? ప్రస్తుతం సంఘం చేయవలసింది ఏంటంటే, రోడ్లెక్కి బంధులు చేయడం, ఇది చేయటం వల్ల ఏ విధమైన మార్పులు సంభవించకపోవచ్చు. కానీ చేయవలసిన వాళ్ళు ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది, ప్రార్థన అద్భుతాలు సృష్టిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘం అంతా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టిందో మీకు తెలిసి ఇంక మిగతా స్టోరీ అంతా కూడా ఏమైందంటే, ఏ పేతురునైతే చంపాలని చెప్పి జైల్లో పెట్టారో ఆ జైలు ద్వారాలు తెరవబడ్డాయి, ఆ బంధకాలు విమోచించబడ్డాయి, ఆ సంఖ్యలు తెంచివేయబడ్డాయి. హల్లెలూయా. ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నారో ఆయనే ఆ ప్రార్థించే ప్రదేశానికి దేవుని దూత తోడుకుని వచ్చాడు. హల్లెలూయా. ప్రార్థించే చోటకు ఫలితాలు పరిగెత్తుకుని వస్తాయి. ప్రార్థించే చోటకు ప్రతి మరి బంధకాలు తెంచివేయబడినటువంటి పరిష్కారాలు మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాయి. హల్లెలూయా. మరి మా జీవితంలో కూడా మేము ఎన్నో చూసాం ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మరి సంఘటనలు మేము ఎన్నో చూసాం అనమాట. 23వ కీర్తన మీరు చదివినట్లయితే, యెహోవా నా కాపరి, యేసయ్య నీ కాపరైనట్లయితే, యేసయ్య నీ కాపరిగా నువ్వు జీవించినట్లయితే, ఆలోచన ఏముంటుందండి? కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి, నన్ను వెంబడిస్తాయి. కృపాక్షేమలు అన్నక్కడ మీ ఇష్టం వచ్చినవి రాసుకోండి. మంచి భర్త, మంచి ఉద్యోగము, డబ్బు, ఉద్యోగం, ఆశీర్వాదం, ఏదైనా రాసుకోండి. దేవుడు నీ కాపరైతే, దేవుడు నడిపించే విధంగా నువ్వు నడుస్తున్నట్లయితే కృపాక్షేమాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. నీ వెంటబడాలన్నమాట. అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు మీకు డబ్బులు ఇమ్మన్నాడు. మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. యూసఫ్గూడలో ఉండేవాళ్ళు మొన్నటి వరకు. మేము అప్పట్లో ఉండేటువంటి రెంట్ 12,000, ఇప్పట్లో ఉన్న హౌస్ రెంట్ 25,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా భార్యతో అంటా ఉన్నాను అన్నమాట, నేను ఏ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా 2 నెలల రెంట ముందే కట్టాలి, 2 నెలల రెంట ముందే కట్టాలి అని చెప్పి మేము కిచెన్లో మాట్లాడుకుని నేను హాల్లోకి వచ్చాను. నాకు వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రదర్, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, మేము అమెరికా వెళ్తున్నాం, మిమ్మల్ని కలిసి వెళ్దారనుకుంటున్నాం అని వచ్చారు. చాలా పెద్ద కారులో వచ్చారు, బయట పెట్టారు, వచ్చి 2 నిమిషాలు మాట్లాడారు. ప్రార్థన చేశాను. ఎవరైనా అయితే మనం ప్రార్థన చేస్తే చేయించుకుని వెళ్తారు. వాళ్ళు ఏం చేశారు, మేము మీకోసం ప్రార్థన చేస్తామన్నారు. ఓకే, చాలా మంచిది, చేయండి అన్నాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాకు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు, మీరు వెళ్ళబోయే ఇంటికి 2 నెలల అడ్వాన్స్ మమ్మల్ని ఇమ్మన్నాడు దేవుడు అని చెప్పి 2 నెలల అడ్వాన్స్ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా. 23వ కీర్తనలో మొదటి అంతా కూడా నన్ను వెంబడిస్తారు, వెంబడించవలసిందే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏది పలుకుతామో అది కలుగుతుంది. గందరగోళం అవసరం లేదు, నువ్వేమి తొందరపడవలసిన అవసరం లేదు. ఉద్యోగాలు నిన్ను వెంబడిస్తాయి, నీ జీవిత భాగస్వామి నిన్ను వెంబడిస్తారు. నేను చాలామంది జీవితాలు చూశాను, ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు. మీరు పలకండి, విశ్వసించండి. రెగ్యులర్గా ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. రోజు ఒక టైంకి లేవడం అలవాటు చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలు ఇస్తారు, 3:30 ఇస్తారు, 4 గంటలు ఇస్తారు, 5 గంటలు ఇస్తారు. ఒక టైం ఖచ్చితంగా ఒక టైం పెట్టుకోండి. ప్రతిరోజు కూడా
ఖచ్చితంగా అదే టైంకి నువ్వు 1 గంటకు పడుకుంటావు, 3 గంటలు పడుకుంటావు, 8 గంటలు పడుకుంటావు అనవసరం. ఎప్పుడు పడుకున్నావు అనవసరం, కానీ ఖచ్చితంగా ఏ టైంకి లేస్తావు అన్నది రోజు అదే టైంకి లేవండి. రోజు అర్ధగంట గడుపుతారు, 5 నిమిషాలు గడుపుతారు, ఒక్క రోజు మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా అదే చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు దీవించమంట మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు మరణాన్ని వాయిదా వేసుకున్నారంట. వాళ్ళ పేర్లు చెప్పేసి నేను ముగించేస్తాను. నేను బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులరా, హిజ్కియా గారు చూసినట్లయితే దేవుని చిత్తం నేను చనిపోతాను అన్నాడా? నో, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి మరణాన్ని 15 సంవత్సరాలు ఆయన ఏం చేశారంట? పోస్ట్ పోన్ చేసుకున్నాడు, వాయిదా వేసుకున్నాడు. అలాగే నిన్నవే పట్టణస్థులు చూసినట్లయితే దేవుని చిత్తం చచ్చిపోతాం అన్నారా? నో, మోకరించారు, ప్రార్థన చేశారు, మరణాన్ని ఏం చేశారంటే వాళ్ళు వాయిదా వేసుకున్నారు. అలాగే లాజరు చూసినట్లయితే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ మళ్ళీ ఏమైందంట? వాళ్ళ అక్క వాళ్ళంతా ప్రార్థన చేశారు, యేసుప్రభువు వారు వచ్చాడు, ఆయన మరణాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఆయన వాయిదా వేశాడు. మరణం తథ్యమే, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మళ్ళా మరణించాడు లాజరు, కానీ పోస్ట్ పోన్ చేశాడు, వాయిదా వేసుకున్నాడు అనమాట. అలాగే యాయిరు కుమార్తె కూడా చనిపోయింది, కానీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ మరణాన్ని వాయిదా వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తబిత అనేటువంటి ఆమె మంచి టైలర్, ఆమె కూడా చనిపోయింది. పేతురు గారు వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆమె మరణం కూడా వాయిదా వేయబడింది. అలాగే నాయిన్ ఊరిలో విధవరాలు కుమారుడు ఒక ఆయన ఉంటాడు, చనిపోయాడు, పాడి మీద మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన మరణం కూడా దేవుడు ఏం చేశాడు? వాయిదా వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో వ్యాధి ఉందా, సమస్య ఉందా, అప్పు ఉందా, అనారోగ్యం ఉందా, ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే, ఇది ఇంతే దేవుని చిత్తమే అని యాక్సెప్ట్ చేస్తారా? అంతే, అదే జరుగుతుంది. కానీ ఇది దేవుని చిత్తం, ఇది కాదు. నేను ఇలా ఉండటం దేవుని ఉద్దేశం కాదు, ఈ పరిస్థితిలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు, ఈ అప్పుల్లో, ఈ అనారోగ్యంలో, ఈ పరిస్థితుల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఖచ్చితంగా నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను, నేను అప్పుల నుంచి బయటపడి నా దేవుని మహిమను వివరిస్తాను, నా దేవుని శక్తిని వివరిస్తాను. హల్లెలూయా అని మీరు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, ఈ రోజున దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన స్థిరంగా ఉన్నాడు. యాక్సెప్ట్ చేస్తారా? అయితే మోకరించండి, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మోకరించండి. యేసయ్యా, ఇంతకాలం మేము ఇది ప్రతిదీ మా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఇది నీ చిత్తమే అని చెప్పి మేము వీటిలో జీవించేస్తూ ఉన్నాం, ఈ సమస్యల్లోనే జీవించేస్తూ ఉన్నాం, ఈ సమస్యలోనే మా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం, ఈ అప్పుల్లోనే, ఈ అనారోగ్యంలోనే, ఈ నిరుద్యోగంలోనే, ఈ బంధకాల్లోనే, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇదే నిర్జీవ స్థితిలో మేము సాగిపోతూ ఉన్నాం. కానీ ఇది నీ చిత్తం కాదు, ఇది నీ ఉద్దేశం కాదు. మేము నీ మహిమను వివరించాలంటే మేము అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అలా మమ్మల్ని చేసినందుకు వందనాలు యేసయ్యా, మమ్మల్ని లేపినందుకు వందనాలు యేసయ్యా, మమ్మల్ని జీవింపజేసినందుకు వందనాలు యేసయ్యా, మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు యేసయ్యా. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా, ఇది ఒక ప్రత్యేకమైన సమయంగా మా జీవితంలో నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం యేసయ్యా. ఇక నుంచి మేము ప్రతికూల పరిస్థితులను మాట్లాడడం యేసయ్యా, అంత అనుకూల పరిస్థితులే మాట్లాడతాం, లేనిది ఉన్నట్టుగానే ప్రకటిస్తాం, జీవమరణాలు 4 వస్తువు అన్నావు తండ్రి. కాబట్టి ఈ రోజున మేము మా జీవితంలో మరి మంచిని, జీవాన్ని మేము ప్రకటించి దాన్ని అనుభవించి అనేక మందికి మేము దీవెనకరంగా ఉండినట్లుగా మమ్మల్ని దీవించినందుకు, ఈ యొక్క వాక్య వెలుగును నడిపించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ సహోదరులు పాస్టర్ జాషువా గారికి మరొకసారి చప్పట్లు కొట్టి అభినందన తెలియచేద్దాం. చక్కటి వర్తమానం, దైవ వర్తమానం, దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి వర్తమానం, మన జీవితాలకు చాలిన నమ్మదగిన మంచి వర్తమానం. దేవుడు ఆయనను తన నోటు బోరగా వాడుకుని అనుగ్రహిస్తూ వచ్చినారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన ఎలా చేస్తున్నాడు పరిచర్య అని నేను గమనించినప్పుడు నేను గ్రహించిన ఒక విషయం ఏమిటంటే, బై ఫెయిత్. ఏమిటి? ఎంత విశ్వాసము అంటే, దేవుడు ఆయన ఇప్పుడు ఏదైతే చెప్పాడో, నాకు రేపు పొద్దుట ఏమీ లేదు కానీ వచ్చేసింది నాకు అన్న అటువంటి విశ్వాసాన్ని తన నోటితో ఆయన ప్రకటించగలుగుతూ వస్తున్నాడు. ఆయన ప్రకటించటమే కాదు, ఆయన వర్తమానాలు ఎవరెవరైతే వింటున్నారో వారందరూ కూడా ఆ విధంగా ప్రకటించినప్పుడు
వారు కూడా అటువంటి మేలులే చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు కూడా మనం అదే నేర్చుకుందాం. మనము కూడా మన జీవితంలో అలాగున ప్రకటిస్తాం. దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుత